హాయ్ అండి అందరికీ. ఆలోచన పరులకి, తెలివి ఉన్న వాళ్ళకి, మర్యాద ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి, గౌరవంతో కూడుకున్న మానవత్వాన్ని నేర్చుకునేవారికి, ప్రేమ అందరి లోపల ఉంటుంది. చిన్న వయసు కానీ, యవ్వన వయసు కానీ, మధ్య వయసు కానీ, ముసలి వయసు కానీ, ఎవరికైనా ప్రేమ అనేది ఒకటి. ప్రపంచంలో ప్రేమ దేవుడు పుట్టించింది. భూమి పుట్టిన దగ్గర నుంచి మానవుడు భూమిపైన జన్మించినప్పటి నుంచి మనిషి అంతమైపోయిన తర్వాత భూమి, ఆకాశాలు, గాలి, నీరు, నిప్పు, సర్వ ప్రపంచాన్ని దేవుడు అంతం చేసే వరకు కూడా ప్రేమ ఉంటుంది. అంతమైపోయిన తర్వాత కూడా దేవుని దగ్గర ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమ గురించి మనం తెలుసుకోలేము, తెలుసుకోవాలనే తపనలో ఉంటాము. కానీ అది మనం ఎవ్వరమైనా కూడా అంత లోతుగా తెలుసుకోలేము. ఆ ప్రేమను మనం సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు తల్లిదండ్రులు, తర్వాత కొడుకులు, బిడ్డలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత వాళ్ళకు పిల్లలు, తల్లిదండ్రులకు మన్మలు, మన్మరాలు, వీళ్ళకు కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు అనే రకరకాల వరుసలతోటి కూడుకున్న బంధుత్వంతో వరుసలు కలుపుకొని మన జీవన వ్యవస్థ అనేది సాగుతుంది. ఈ చక్రంలో మనం ఉన్నాం. ఈ చక్రం బాగుంటుంది. ఈ చక్రం దాటితోనే పరిస్థితులు వేరవుతాయి. ప్రేమ అందరి దగ్గర ఉంటుంది, బయటి వారి దగ్గర ఉండదండి. ఇంట్లో వారి దగ్గర ఉంటుంది, బయటి వారి దగ్గర ఉంటుంది. బయటి వారిది మనం కొనుక్కున్నట్టు చేసుకొని జీవితాలని ఆగం చేసుకోవద్దు. మన భార్య, మన పిల్లలు, మన బంధుత్వం, తర్వాత భార్య అయితే మన భర్త, మన పిల్లలు, మన బంధుత్వం, దాన్ని కాపాడుకొని మనం ప్రాంతీయత నుంచి ప్రపంచానికి మనం మోడల్గా తయారు కావాలి. అంతేగాని ఎక్కడియో లేనిపోని అన్నీ పెట్టుకొని బాధపడొద్దండి. జీవితాలని నాశనం చేసుకోవద్దు. కరెక్ట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.